కాక్రోచ్ జనతా పార్టీ భారతదేశ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నటువంటి అంశం ఇటీవల జస్ట్ ఒక 4-5 రోజుల క్రితం పుట్టుకొచ్చినటువంటి కొన్ని ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్కు సంబంధించినటువంటి అకౌంట్లు ప్రధానమైనటువంటి రాజకీయ నాయకుల ఫాలోవర్లను కూడా మించి, రాజకీయ పార్టీల ఫాలోవర్లను మించి కూడా ఈరోజు గత 4-5 రోజుల్లోనే కోట్లల్లో ఫాలోవర్లను రాబడుతూ దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా కాక్రోచ్ జనతా పార్టీ మారిందని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళకు మాత్రం ముచ్చమటలు పట్టిస్తున్నది ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి దాన్ని మాత్రము మనం చెప్పొచ్చు. ఒకసారి కాక్రోచ్ జనతా పార్టీ జిందాబాద్ 5 రోజుల్లోనే 1.5 కోటి ఫాలోవర్లు, సోషల్ మీడియాలో సంచలనం. కేవలం 5 రోజులల్లా 1.5 కోటి ఫాలోవర్లను రాబట్టినరట. చూడండి ఎట్లున్నది. ప్రధానమైనటువంటి ఈ దేశాన్ని గత 12 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి బీజేపీకి కూడా ఈరోజు 7-8 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే ఇన్స్టాలా, కాంగ్రెస్ పార్టీకి 13 లక్షల ఫాలోవర్స్ ఉంటే ఏకంగా కాంగ్రెస్ బీజేపీ హ్యాండిల్స్ని కూడా దాటి ఫాలోవర్స్ని సాధించింది. అంటే ఎట్లుంది చూడండి. ప్రధానంగా దీనికి కారణం ఏందా అంటే ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధానమైనటువంటి న్యాయమూర్తి జస్టిస్ చంద్రకాంత్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తము ఉద్యోగం సద్యోగం చేయకుండా చాలామంది జర్నలిస్టుల పేరు మీద, రిపోర్టర్ల పేరు మీద, ఇన్ఫ్లుయెన్సర్ల పేరు మీద, వ్యవస్థ మీద వాడి దాడి చేస్తున్నారు, బొద్దింకల్లాగా పీక్క తింటున్నారు అని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ఆపోజిట్గానే పుట్టుకొచ్చింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి దాన్ని మాత్రం చెప్పొచ్చు. చూడవచ్చు మనం ఒక్కసారి దాని పూర్వాపరాలు చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది ఇది అంటే చాలామంది అడుగుతున్నారు. ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ యువతపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు చేయకుండా జర్నలిజం, యాక్టివిజం, సోషల్ మీడియా పేరుతో బొద్దింకల్లా వ్యవస్థపై పడుతున్నారని, వ్యవస్థను పరాన్న జీవులుగా పీడిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్పై దుమారం రేగడంతో మళ్ళీ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. నిజంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తప్పే. ఈ దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి ఈ దేశ సంపదని మొత్తం అంబానీ, అదానీలకు దోషిపెట్టుకుంటా ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థని మొత్తం ప్రైవేట్కు దారదత్తం చేసుకుంటా యువత బంగారు భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారు. మరి ఏం చేయలే యువత? ఈ సందర్భంగా యువత మొత్తం రోడ్డు మీద పడి వాళ్ళు నిరుద్యోగులుగా మారితే మరి ఏం చేయలే? ఖచ్చితంగా వాళ్ళు సోషల్ మీడియాని వాడుకుంటారు. దాంట్లో తప్పేముంది? కాబట్టి అత్యున్నతమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రకంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు, కరెక్ట్ కూడా కాదని మాత్రం చెప్పొచ్చు. అందులో నుంచే పుట్టుకొచ్చింది సుప్రీంకోర్టు జడ్జి గారి వ్యాఖ్యల నేపథ్యంలోనే పుట్టుకొచ్చింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పొచ్చు. చూడొచ్చు ఒకసారి మనం. ఈయనే దాన్ని ఏర్పాటు చేసింది అభిజిత్ దీప్కేన్ అంట. ఒక్కసారి చూసుకున్నట్లయితే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వ్యంగ్యాస్త్రాలు, యువతను బొద్దింకలతో పోల్చిన సిజేఐ ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా మహారాష్ట్ర యువకుడి వినూత్న ప్రయత్నం, రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు మద్దతు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి దానికి ఒక రాజకీయ నాయకుల నుంచే కాకుండా మొత్తం యావత్ భారతదేశ ప్రజలంతా కూడా మద్దతు ఇచ్చిండ్రు. సినిమా స్టార్లు కూడా ఈ పేజీకి మద్దతు ప్రకటించడం జరిగింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, రాజకీయ వలసలపై ప్రశ్నలు, పార్టీ అకౌంటును హోల్డ్ పెట్టిన ఎక్స్ సంస్థ. ఈ రకంగా తారజు వల్ల ఈ కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీ వాళ్ళు తీస్తున్నటువంటి నిర్ణయాల మీద, నరేంద్ర మోడీ గారి పోకడల మీద పెద్ద ఎత్తున సెటారికల్ వార్తలు ప్రచారం చేయడంతో వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ని కూడా నిలిపివేసినారు. అంటే ఇట్లుంటుంది నరేంద్ర మోడీ గారి పనితనం, ఇట్లుంటుంది. ఒక్కసారి వాళ్ళు ప్రధానంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక 5
వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని కూడా ప్రకటించడం జరిగింది. ఒకసారి చూడవచ్చు. ఇవి సిజేఐ 5 హామీలు. ఏ చీఫ్ జస్టిస్కు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీటును రివార్డుగా ఇవ్వబోం. మా పార్టీ సిద్ధాంతం ఏంటంటే, మనం చూస్తుంటాం ఇటీవల చాలామంది సుప్రీంకోర్టు కావచ్చు, వివిధ స్థానాల్లో పనిచేసినటువంటి జడ్జీలు, వీళ్ళందరినీ కూడా మనం చూస్తుంటాము. వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి తీర్పులు ఇచ్చిన తర్వాత, వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రధానంగా రాజ్యసభ అవి ఇస్తుంటాయి రాజకీయ పార్టీలు. కానీ ఈ పార్టీ మాత్రం అట్లా లేదంట. ఇది మరి బీజేపీ వచ్చిన తర్వాత ఎక్కైంది. మనం చూసినాం గతంలో అమిత్ షా కేసులను, వాళ్ళ కేసులను, వీళ్ళ కేసులను జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జీల మీద ఎటువంటి తీర్పులు ఇచ్చారు మనం గతంలోనే చూసినాం. తర్వాత వాళ్ళకి ఎటువంటి పదవులను కూడా కట్టబెట్టినో మనం చూసినాం. కాబట్టి వీళ్ళు ఆ రకంగా ఇయ్యరంట. అదేవిధంగా న్యాయబద్ధంగా ఉన్న ఓటును తొలగిస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ను ఉపా చట్టం కింద అరెస్టు చేయిస్తాం. పౌరుల ఓటు హక్కును దొంగిలించడం ఉగ్రవాదంతో సమానం. దేశవ్యాప్తంగా సర్ పేరుతోని కొన్ని కోట్ల ఓట్లను తొలగించి బీజేపీ అధికారంలోకి వస్తుంది కదా, ఆ రకంగా గిడ చేసినట్లయితే ఉపా చట్టం కింద దేశద్రోహం కింద కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి ఇంకొక హామీని ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే బెంగాల్లో 94 లక్షల ఓట్లను ఈరోజు తొలగించి అక్కడ బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. బీహార్లో తీసుకున్నట్లయితే కూడా అట్లే, అక్కడ కూడా 60-70 లక్షల ఓట్లను తొలగించి దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఏ ఓట్లు, ఏ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లు బీజేపీకి ఏరని వాళ్ళు భావిస్తారో ఆ ఓట్లను మొత్తం తొలగించుకుంటూ పోతున్నారు. కానీ ఈ పార్టీ అట్లా చేయదంట. చూడండి ఎట్లున్నది. అదేవిధంగా మహిళలకు 50% రిజర్వేషన్లు మా హామీ. పార్లమెంటు స్థానాలు పెంచకుండానే మహిళలకు సగం స్థానాలు కేటాయిస్తాం. మంత్రివర్గంలో సగం మహిళలకే ఇస్తాం. మహిళలకు 50% రిజర్వేషన్లు తగ్గకుండా మేము అవకాశాలు కల్పిస్తాం. ఏదైతే బీజేపీ త్వరలో స్థానాలు పెంచి 33% ఇస్తారన్నారు కదా, మేము అట్లా పెంచకుండానే 50% వాళ్ళకు అవకాశం కల్పిస్తామని చెప్పింది. ఇంకొకటి, అంబానీ అదానీలకు చెందిన మీడియా సంస్థలపై లైసెన్సును రద్దు చేస్తాం. ఇండిపెండెంట్ మీడియాకు బాటలు వేస్తాం. గోధి మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లపై దర్యాప్తు చేస్తాం. ప్రధానమైనటువంటిది ఇది. మనం తీసుకున్నట్లయితే ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మీడియా సంస్థల్ని మొత్తం తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇక తను ఆడిందే ఆట పాడిందే పాట అన్న లెవెల్లో ఈరోజు ప్రచారాలు చేసుకుంటా ఈ దేశాన్ని ఏ రకంగా చేస్తున్నాడో మనం చూసినాం. ఆప్కీ బాద్ మోడీ సర్కార్, ఆప్కీ బాద్ మోడీ సర్కార్ అని చెప్పి ఇట్లా చెప్పి 400 స్థానాలు గెలుస్తామని చెప్పి డంబా ప్రచారం చేసి 240 స్థానాల కాడ పరిమితమైనరు. ఆ మీడియానే కనుక ఈ డంబాచారం చేయకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది, నరేంద్ర మోడీ ఇంటికి పరిమితం అయ్యేది. కాబట్టి ఈ రకంగా గోధి మీడియా, అంబానీ అదానీలకు సంబంధించినటువంటి మీడియా సంస్థల మీద బ్యాన్ విధిస్తాం. అదేవిధంగా యాంకర్లకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లను కూడా మొత్తం దర్యాప్తు చేపిస్తామని ఇంకొక హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక పార్టీ నుంచి గెలిచిన మరో పార్టీకిలోకి జంప్ అయిన ఎమ్మెల్యే లేదా ఎంపీని 20 ఏళ్ల పాటు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తాం. ఏదైనా ఒక పార్టీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయిస్తే 20 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ నుంచి పోటీ చేయకుండా చూస్తామని చెప్పి వాళ్ళు 5 హామీలను అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఒకసారి. పెరిగిపోతున్న నిరుద్యోగం, పెరగని జీతాలు, పడిపోతున్న రూపాయి, పైకి ఎగబాగుతున్న ధరలు, మారని బతుకులు, మార్చలేనంతగా మారిపోయిన రాజకీయాలు, ఎటు చూసిన అవినీతి అక్రమాలు, ఒక్కటేమిటి దేశంలోని పరిణామాలను ప్రశ్నిస్తూ ఓ కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ప్రభుత్వాల విధానాలను, రాజకీయ నిర్ణయాలను నిలదీస్తున్నది. ఆ పార్టీనే కాక్రోచ్ జనతా పార్టీ. సిజేపీ మహారాష్ట్రకు చెందిన అభిజిత్ దీప్కే అనే 30 ఏండ్ల యువకుడి ఆలోచన నుంచి ఈ నెల 16న పుట్టింది పార్టీ. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది.
ఎంతలా అంటే జస్ట్ 5 రోజుల్లోనే 1.5 మంది సెటారికల్ పార్టీని ఫాలో అవడం మొదలుపెట్టారు. గంటకు ఫాలోవర్లు పెరుగుతూనే ఉన్నారు. కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను సీజేపీ దాటేసింది. దేశంలోని పరిస్థితులపై జెన్జీ తీవ్ర అసంతృప్తితో ఉన్నదని ఈ పరిణామాలు రుజువు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సీజేపీ ఆధారంగా యువత ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడించుకుంటోంది. ఇప్పుడు అది ప్రశ్నించే స్థాయి నుంచి ఆన్లైన్ ఉద్యమం దాకా పెరిగిపోయింది. ఈ పార్టీకి రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు చాలామంది మద్దతుగా నిలబడ్డారు, ఆ పార్టీని ఫాలో అవుతున్నారు. దేశంలోని ప్రధానమైనటువంటి పార్టీల కన్నా కూడా ఎక్కువ ఈ కాక్రోచ్ పార్టీకి ఫాలోవర్లు పెరిగినరని చెప్పొచ్చు. ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ పార్టీని మనం ఒకసారి చూసుకున్నట్లయితే వాళ్ళందరూ ఫాలో అవుతున్నారంట. ఏకంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి ఈ వ్యంగ్యాస్త్రాలతో కూడుకున్నటువంటి పేజీకి ఆయన కూడా ఫాలో చేస్తున్నాడంట. ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటికే రాహుల్ గాంధీ, మహుమోత్రా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ, మనీష్ సిసోడియా, అఖిలేష్ యాదవ్, ప్రశాంత్ భూషణ్, కీర్తి ఆజాద్, సంజయ్ సింగ్, అనురాగ్ కశ్యప్, దియా మిర్జా, ఉర్ఫీ జావేద్, కొంకనా సేన్ వంటి వాళ్ళు దానిని ఫాలో అవుతున్నారు, ఆ పార్టీని సమర్థిస్తున్నారు. కాగా ఇదంతా రాజకీయ డ్రామా అని ఎదుటి పార్టీ వాళ్ళు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇట్లా మొత్తం తప్పకాన కల్లాయి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి డ్రామాలు మొత్తం బయట పడడంతో వాళ్ళకు సంబంధించినటువంటి అకౌంట్లను కూడా నిలిపేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎట్లున్నా చూడండి. ఈరోజు భారతదేశ ప్రజలకు నీతులు చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో నీతులు చెప్తాడు, కార్లను తగ్గించుకోండి, పబ్లిక్ రవాణా చేయండి అని చెప్తాడు. ఆయన పోయి వడోదరల 100 కార్ల 200 కార్లతో ర్యాలీలు చేస్తాడు. ఈరోజు చూస్తే భారతదేశం మొత్తం సంక్షోభం తిరుగుతుంటే ఆయన వేల కోట్ల విలువ చేసినటువంటి ప్రత్యేక విమానం వేసుకొని దేశ విదేశాలు ఈరోజు టూర్లు చేస్తున్నాడు, చాక్లెట్లతో డ్రామాలు చేస్తున్నాడు. ప్రస్తుతం దేశంలో లక్షల రూపాయలు పోసి చదువును కొనాల్సి వస్తోంది. ఉన్నత చదువులకు మధ్యతరగతి కుటుంబాలు తమ ఆస్తిపాస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి. సరే, అంత చదివిన ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో వస్తున్నాయంటే అది లేదు. దేశంలోని నిరుద్యోగం పెరిగిపోతున్నది. గత నెలల్లో దేశ నిరుద్యోగ రేటు 5.1% ఉన్నది. ఏటా కొన్ని లక్షల మంది డిగ్రీలు, పీజీ పట్టాలు పట్టుకొని బయటకు వస్తున్నా ఆ మేర ఉద్యోగాలు రావడం లేదు, చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకడం లేదు. దీంతో అన్ని లక్షలు ఖర్చు పెట్టాక కూడా ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలు ఎందుకంటూ సీజేపీ ద్వారా నిలదీస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వంటి ఎంతటి సంచలనమైందో తెలిసిందే. కష్టపడి చదివి పరీక్షలు రాసిన విద్యార్థుల భవిష్యత్తును కాల రాసేలా లీకేజ్ ముఠాలు పేపర్ను అమ్ముతున్నాయి. పేపర్ కొని రాసిన వాళ్లకు మంచి ర్యాంకులు వస్తే కష్టపడి చదువుకున్న వాళ్ళకు మాత్రం ఆ ఫలితం కనిపించలేదు. కొంతమంది ప్రాణాలు కూడా తీసుకున్నారు. దీనిపై సీజేపీ గలం విప్పింది. ప్రభుత్వ అసమర్థతను సోషల్ మీడియాలో ఎండగడుతున్నది. లీక్ కాకుండా పరీక్షలు నిర్వహించలేని ప్రభుత్వాలు ఎందుకంటూ నిలదీస్తున్నది. మనం చూసినాం ఇటీవల దేశంలో ఉన్నటువంటి యువత అహోరాత్రులు కష్టపడి కొన్ని సంవత్సరాలు కష్టపడి ఎగ్జామ్ రాస్తే ఏం చేసిండ్రా? ఈ బీజేపీ పాలిత ప్రాంతాల్లో అక్కడ ఒక ముఠా ఏర్పడి మొత్తం ప్రశ్నపత్రాలను లీక్ చేసి అంగట్లో అరటి తొక్కుల్లాగా అమ్మి ఈరోజు బంగారు భవిష్యత్తును నాశనం చేసిండ్రు. యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసిండ్రు. కాబట్టి ఇటువంటివి పుట్టుకొస్తాయి ఖచ్చితంగా. మనం చూసినాం కదా, 4-5 రోజుల వ్యవధిలోనే వాళ్ళు 14-15 లక్షల ఫాలోవర్స్ని రాబట్టడంతో బీజేపీకి కింద నుంచి ఈరోజు సెగ పుట్టుకొచ్చిందని చెప్పొచ్చు. చూద్దాం మరి ఎక్కడ దారి తీస్తుంది, ఏమవుతుంది చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఒక్కసారి చూడండి, మన దేశ పరిస్థితి ఇట్లుంటే ప్రపంచ దేశాలు ఎట్లా ఉన్నాయి అనేటటువంటిది మనం ఒకసారి చూడొచ్చు. రోబో టెక్నాలజీతో రైల్వే స్టేషన్